ఫ్రెండ్స్, గోధుమ పిండి ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. దానిలోకి కొంచెం మైదా తీసుకున్నానండి. అందరూ చేసిందే ఆ చపాతీ అనుకుంటారు, నేను మెంతికూర వేసి చేస్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం నెయ్యి అండి, 1 స్పూన్ నెయ్యి, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మెంతికూర ఇప్పుడు పెట్టుకున్నాను పక్కన, ఇది వేసేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, పిల్లలు తినరండి, మామూలుగా మెంతికూర తినమన్నా తినరు కదండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్నపిల్లలు ఇలా మనం చేసి చపాతీ కింద పెడితే అండి చక్కగా తింటారు. మన ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకు కూడానండి. కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలండి. దీనిలో పోషకాలు చాలా ఉంటాయండి. మెంతికూరలోనూ ఆకుకూర, ఏ ఆకుకూర నేను ఇది చపాతీ కింద చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చపాతీ కింద చేసుకొని మనం ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. పిల్లలు చక్కగా లంచ్ బాక్స్కి, టిఫిన్కి మామూలుగా పెట్టుకోవచ్చండి. మనం అప్పటికప్పుడు కాల్చేసుకున్న రోటీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా పొంగుతుందో చూడండి, రోటీ అండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, ఒక లైక్ పడియండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.